ఈ రోజు ఇక్కడ నిలబడటానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ నందిగామ వస్తానికి, ఈ ప్రాంతంలోకి వస్తానికి. ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డ ప్రదీప్ మల్లాడి ఎన్నో సంవత్సరాలుగా నా పరిచయంలో వాడబడుతూ దేవుడు నా పక్క నుంచి ఎంతో ముఖ్యమైన భాగంగా కుటుంబంలో పరిచయంలో వాడబడుతూ ఎన్నో సంవత్సరాలకు వివాహం కొరకు ప్రార్థన చేసి యూ కెన్ రెడ్యూస్ ద మానిటర్. ఐ డోంట్ వాంట్ మానిటర్ దిస్ లౌడ్, మేక్ షూర్ ఇట్స్ లౌడ్ అవుట్ సైడ్. ఎంతో కాలంగా ప్రార్థన చేసి చివరికి దేవుని చిత్తంలో తగిన సమయంలో, ఎంతైనా దేవుని సమయం ఘనమైందండి, అవును కదా. కొన్నిసార్లు కంగారు పడతాం ముందైపోవాలని, లేకపోతే దేవుని చిత్తాన్ని దాటించే మరలా ఆలస్యం, వాట్ ఎవర్ సడన్. దాని వీరి విషయంలో మాత్రం ఇది దేవుని కార్యం అనేది నిశ్చయంగా చూసి ఘనంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సమాధానం, హృదయంలో సమాధానం కలుగుతాం, దేవుని చిత్తం తెలియజేయబడతాం. అండ్ హౌ బ్యూటిఫుల్ దే ఆర్ టుగెదర్. ఎక్కడ వాళ్ళందరూ చక్కగా ఉన్నారని వారు చప్పట్లు కొడతారు ఒకసారి. ఇంకా చాలా మందికి మర్సీ మొహం కనబడతలేదు అనుకుంటున్నాను, కొద్దిసేపట్లో తెరుస్తారు కదా, చూద్దాం. బట్ దెన్ I honor all the man of God here. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుల్ని ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నానంటే, ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది సేవకులు నన్ను చిన్నప్పుడు నుండి చూశారు. ప్రభుదాసయ్య గారు, క్రిస్టఫర్ అయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరూ నన్ను చిన్నప్పుడు నుండి చూశారు. చిన్ననాటిలో నాన్నగారితో పాటు విజయవాడ, న్యూస్ వీడు, ఈ ప్రాంతంలో అంతా మీటింగ్స్ వచ్చినప్పటి నుండి ఈరోజు వారు నన్ను హత్తుకుని అక్కడ కలుసుకుంటాను. నేను అంటున్నా, అంకుల్ ఎలా ఉన్నారు. Such a joy to see them. And వారు చెప్పిన ఒకే మాట, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నా. అండ్ ఎంతో ఆనందంగా ఉంది మీ అందరి మధ్యలో నేను ఉంటాం. నిజంగా అందరిలో అల్పుడిని, అందరిలో దీనుణ్ణి, చిన్నోడిని. కానీ ఇంత బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. ఐ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే అభిషేకించింది దేవుడే, వాడుకున్నది దేవుడే, హెచ్చించింది దేవుడే. స్వార్థం అని చెప్తానికి ఏది లేదు, నా అని చెప్తానికి ఏది లేదు. ఇప్పటికే ఈ సేవ ద్వారా ఎంతో మంది ప్రభావితం చేయబడుతున్నారు. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఈరోజు వివాహంలోకి మనం వెళ్లే ముందు వివాహం గురించిన కొన్ని విషయాలు మీతో పంచాలని ఆశపడుతున్నానండి. బైబిల్ చూసినప్పుడు వివాహం కొరకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు ఒకసారి మొదటిగా వచనం చదువుదామండి. క్రీస్తు యేసునందు భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనమును క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఆమేన్. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే ఇక్కడ నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీవు మాట్లాడయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. వివాహం అయిన వారు, వివాహం చేసుకుంటున్న వారు, వివాహం కొరకు సిద్ధపడుతున్నవారు, దేవ నువ్వు మాట్లాడు. నీ వాక్యము మారదు. కాలము మారనే, తరములు మారనే, పరిస్థితులు స్థితిగతులు మారనే, కానీ నీ వాక్కు మారదు ప్రభా. నీ వాక్కుకి లోబడే జీవితాలు మాకు దయచే. నీ వాక్కుకి సమర్పించుకునే జీవితాలు మాకు దయచే. నీకు వాక్కుకి అంగీకారంగా బ్రతికే బ్రతుకు మాకు దయచే ప్రభా. నా నోటి మాటలను నీ అదుపులో పెట్టుకో. నా మనసులో నీ వాక్ ఉండాలి. పరిశుద్ధాత్మదేవ, నీవే ఇక్కడ పరిచర్య చేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైందండి.
అసలు వివాహం అన్న కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుని ప్లాన్ ఎలా ప్రారంభమైంది? దేవుడు సృష్టి అంతా చేసినప్పుడు ఆయన నోటి మాటతో చేశాడు. ఆయన 6 రోజులు అంటే 5 రోజులు చేసిన విధానం చూసినప్పుడు అంత నోటి మాట. 6వ రోజు చూసినప్పుడు ఆయన మట్టిలో నుండి మానవుని రూపించాడంట, నాసికారంధంలో ఊదాడంట. దాని తర్వాత తన జీవాత్మని కలిగిన వాడిగా తను బ్రతుకుతున్నాడు. దాని తర్వాత దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళి అన్నిటిని పేరు పెట్టాడు, వెతుకు. ఆయనకి సాటి అయిన సహకారి ఏమైనా ఉంటుందా అని చూసుకున్నాడంట. అన్ని జంతువులకు పేరు పెట్టాడంట, కానీ ఆయనకి సాటి అయిన సహకారి ఎక్కడ దొరకలేదంట. హీ డిడ్ంట్ ఫైండ్ ఎ కంపానియన్. లోన్లీనెస్. వివాహం ఎందుకు అంటే ఒక మానవుడు ఒంటరితనానికి దేవుడిచ్చిన సొల్యూషన్ వివాహం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరితనానికి దేవుడిచ్చిన ఆన్సర్, సొల్యూషన్ భార్య. అందుకనే తనకి సాటైన సహకారిగా, హీబ్రూల మాట చూసినప్పుడు నెజర్ కెనెండో అన్న మాట వస్తుందండి. నెజర్ కెనెండో అన్న మాట తెలుగులో సాటి అయిన సహకారి అని రాయబడి ఉంది. ఇది ఇంకా మనం అర్థం చేసుకునేలా చెప్పాలంటే, నా ఎత్తుకి, నా సైజుకి, నా వెయిట్కి, నేను వేసుకున్న సూటు వేరు, ఇదే కోటు వేరే ఒకరికి ఇస్తే సెట్ కాదు. ఎవరికి కావాల్సిన ఫిట్టింగ్ వారికి కావాలి. సాటి అయిన సహకారి అయినప్పుడు దేవుడు ఎవరికి కావాల్సినది వారికి ఇస్తాడంట, ఎవరికి తగినది వారికి ఇస్తాడంట. దైవ వివాహము, దైవ చిత్తంలో ఉన్న వివాహం ఎప్పుడు సాటి అయిన సహకారిగా ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు సైజులు మారిన దాన్ని బట్టి సూట్లు చినుగుతాయి, కోట్లు చినుగుతాయి, ప్యాంట్లు చినుగుతాయి. బట్ దెన్ కుట్టినప్పుడు రైటే కదా. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు వారిద్దరిని కలిసి ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి చెందండి. ఫలించి అభివృద్ధి చెందు అనేది దేవుని ఉద్దేశము. స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత వాక్యంలో ఉండి అక్కడ చూసినప్పుడు ఒక ఆత్మీయ జీవితం ఎదగాలంటే కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యం అండి. కుటుంబంలో సమాధానం లేకుండా ఒక వ్యక్తి ఆత్మలో ఎదగలుగుతాడా? ఇంపాసిబుల్. దేవునితో సరిలేని వ్యక్తి భార్యతో సరిగా ఉండడు, దేవునితో సరిలేని స్త్రీ భర్తతో సరిగా ఉండదు. సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే వాక్యంలో కావాల్సినంత రుజువులు ఉన్నాయి. దేవుని కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు కనబడే వ్యక్తిని ప్రేమించకపోతే అబద్ధం అంటే హీజ్ అ లయర్. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాన్నవాడు కనబడే భర్తని, కనబడే భార్యని ప్రేమించకపోతే యు ఆర్ లయర్ అని 1 యోహానులో రాయబడి ఉంది. ప్రేమ అంటే ఏంటి? నువ్వు అనుకున్నట్టు జరిగినప్పుడు, నువ్వు అనుకున్నది జరిగినప్పుడు, నీ మంచిగా అనిపించిన అలా కాదు. ఇదేంటే ప్రేమ అన్నప్పుడు గ్రీక్ లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. అంటే 7 రకాల ప్రేమలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యంగా వాడేది 4 రకాల ప్రేమలు ఉంటాయి. మనందరికీ చాలా మంది తెలిసినదే, అయినా ఒక మాటలో జ్ఞాపకం చేస్తా. ఒకటి ఫిలియోస్, స్నేహితుల మధ్య ప్రేమ. ఎందుకంటే మన అన్నిటికీ ప్రేమ 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 అన్న మాట వాడేస్తాం. ఫిలియోస్ అన్న ప్రేమ స్నేహితుల మధ్య ఉన్నది. ఎరోస్ అన్న ప్రేమ ఇచ్చ సంబంధమైన ప్రేమ. ఎరోటిక్, ఇంగ్లీష్ వర్డ్ ఎరోటిక్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఎరోస్. సో ఇచ్చ సంబంధమైన ప్రేమ. స్టోర్గే అన్న ప్రేమ చూసినప్పుడు కుటుంబ సంబంధమైన ప్రేమ, కుటుంబంలో ఉన్న ప్రేమ. అన్ని ప్రేమల్లో శ్రేష్టమైన ప్రేమ ఏదని చూసినప్పుడు అగాపే ప్రేమ. ఆ ప్రేమకి వేరే మాట లేదంట, దేవుని ప్రేమ అంతే. దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుని ప్రేమకి వేరే మాట ఆల్టర్నేటివ్ పెడతానికి లేదు. దేవునిలాగా ప్రేమించాలంతే. అన్ని ప్రేమలకి కండిషన్స్ ఉంటాయంట, అగాపే ప్రేమకి మాత్రం కండిషన్ ఉండదంట. అందుకనే దేవుడు చెప్పే ప్రేమ, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, అది అగాపే ప్రేమ. ఒక కుటుంబ జీవితంలో కానీ, ఒక క్రైస్తవ జీవితంలో కానీ, ఎందుకంటే 1 యోహాను చదివినప్పుడు వి రీడ్ అబౌట్ కుటుంబం కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘం కానీ, ఒక క్రైస్తవుడు తోటి క్రైస్తవుడితో కానీ అగాపే ప్రేమ, అగాపే ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ లేకుండా దేవుడు మానవుడు ఉన్నాడన్న రుజువు ఉందా? లేదు. దేవుని ప్రేమ ఉంటే మాత్రమే అన్ని విషయంలో నిలబడతాడండి. వేగంగా ఒక కుటుంబ జీవితం నిలబడాలంటే ఎన్నో పాయింట్స్ చెప్పచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఒక 5 పాయింట్లు చెప్తాను. మొదటిగా ఒక వివాహ జీవితం నిలబడాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ అనే స్తంభం ఉండాలి. బైబిల్ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 1 పత్రిక ఎక్కడ ఒకసారి చూద్దామా?
ప్రేమ, లవ్ ఇస్ పేషెంట్, లవ్ ఇస్ కైండ్, లవ్ డస్ నాట్ ఎన్వీ, లవ్ డస్ నాట్ బోస్ట్, ఇంకా లవ్ ఇస్ నాట్ ప్రౌడ్, లవ్ డస్ నాట్ డిస్ఆనర్. చదువుతామండి 4వ వచనం నుంచి 13వ అధ్యాయము 4వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. బైబిల్ తెలియజేస్తున్న ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది. ఎందుకంటే when there is love, hope, ఈ నిరీక్షణ ఎన్ని చూసినప్పుడు ఈ అవుట్ ఆఫ్ ఆల్ గ్రేటెస్ట్ ఏదంటారా? ప్రేమ అంట. ఈ ప్రేమ ఏం ప్రేమ? ఏ ప్రేమ గురించి రాబడుతుంది? ఇదే చెప్పిన ప్రేమలన్నిట్లో చూసినప్పుడు ఇది కేవలం అగాపే ప్రేమ అండి. ప్రేమ ఓర్చుకుంటుందంట, ప్రేమ సహిస్తుందంట, ప్రేమ ఎన్వి అవ్వదంట, ప్రేమ గర్వంగా మాట్లాడదంట, ప్రేమ స్వార్థాన్ని వెతకదంట, నా అనేది కనబడదంట, ప్రేమ సులభంగా కోపపడదంట. కోపపడదని కాదు, సులభంగా కోపపడదంట. అదే సమయంలో ప్రేమలో రికార్డ్స్ ఆఫ్ రాంగ్ ఉండదంట. అంటే ఏంటి? ఆ రోజు అప్పుడు నిజంగా దేవుని ప్రేమ ఉంటే రికార్డ్స్ ఆఫ్ రాంగ్ ఉండదంట. నెక్స్ట్, లవ్ డస్ నాట్ డిలైట్ ఇన్ ఈవిల్. అంటే ఇంకో ట్రాన్స్లేషన్ గ్రీక్ లో చూసినప్పుడు ఎలా ఉంటదంటే, ఒక వ్యక్తిలో ఉన్న చెడుని ఎత్తి చూపించే దాంట్లో ఆనందించదు, కానీ ఒక వ్యక్తిలో ఉన్న మంచిని చూసినప్పుడు, సత్యాన్ని చూసినప్పుడు అది ఎత్తి చూపిస్తానికి ఆనందిస్తుందంట. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ప్రేమ కడతదంట, నాశనం చేయదంట. అదే సమయంలో ప్రేమ ఎప్పుడు కాపాడుతుందంట, పోరాడుతుందంట. ఇంకో ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే గ్రీక్ నుండి చూసినప్పుడు ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్, విచ్ మీన్స్ ఫైట్స్. ప్రేమ పోరాడుతుందంట. తల్లి ప్రేమ అన్నప్పుడు చూడండి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుంది. నిజంగా దేవుని ప్రేమ అన్నప్పుడు కాపాడుతుందంట, పోరాడుతుందంట, గౌరవిస్తుందంట, నిరీక్షణ కలిగి ఉంటుందంట. ఇది వివాహంలో ఉండాల్సిన ప్రేమ. ఈరోజు వివాహాలు నిజంగా వివాహం అవుతాం గొప్ప విషయం కాదండి. ఎన్నో వివాహాలు అవుతున్నాయి. ప్రతిరోజు చిటికేసేటప్పుడు ప్రతి ముహూర్తానికి వివాహాలు జరుగుతూనే ఉంటాయి. కానీ వివాహాలు అవుతాం గొప్ప కాదు, ఎన్ని వివాహాలు నిలబడుతున్నాయి. వివాహం అవుతాం గొప్ప కాదు, ఎన్ని దైవ వివాహాలు వివాహమైన జీవితంలో సమాధానంతో కట్టబడుతున్నాయి. ఎందుకంటే ద స్కూల్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఒక దైవజనుడు చెప్పాడు, the school of marriage is the hardest thing on this planet. In fact, ఎంతో మంది గొప్ప దైవజనులు కూడా ఒంటరిగా పోతానికి కారణం they have not excelled the school of marriage. They have excelled the school of the Holy Spirit but not marriage. ఎందుకంటే వివాహము ఒక మనిషితో సంబంధించింది కాదు, వివాహం ఇద్దరితో కూడినది, ఇద్దరు మానవులతో కూడింది. ఎందుకంటే వివాహము అనుకుంటానండి, పరిశుద్ధాత్ముడు నువ్వు సులభం, నీ బలహీనతలు ఎరిగిన ఆత్మ నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను కడుతూ, నిన్ను లేవనెత్తూ, నిన్ను క్షమిస్తూ, నిన్ను క్రీస్తులాగా మలుస్తూ వస్తున్నాడు. కానీ ఇద్దరు మానవులు కష్టం. సో వివాహం అవుతాం గొప్ప కాదు, వివాహంలో ప్రేమ ఉందా, పునాది ఉందా. వివాహం అన్నదప్పుడు మీరిద్దరు జాగ్రత్తగా వినాలి. ప్రదీప్ అండ్ మర్సీ, you will learn, you will put the pillar of love. Day 1 నుండి no wrong doings. నన్ను అట్లనింది, నన్ను అట్లన్నాడు, నాకు అది చేశాడు. పెళ్ళైన ప్రారంభంలో బాగానే ఉంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది. You will never hold any wrong doings. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు రాంగ్ డూయింగ్స్ పెడుతున్నారో మీరు అపవాదికి చోటిస్తున్నారు, కానీ దేవునికి చోటు లేదు అక్కడ. దేవుని ప్రేమ లేదు అక్కడ. నెక్స్ట్ 4:8 మాట చెప్పిన వదలలేమో. He who does not know love does not know God. ప్రేమ తెలియని వాడికి దేవుడు ఎవరో తెలియదంట, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట. ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమలో ఎదగాలి, ప్రేమలో
సంఘములో కట్టబడాలి. అదే సమయంలో ఇందాక చెప్పిన మాట 12 వచనం చదువుతారండి. 1 యోహాను 4:12. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడునూ చూసి ఉండలేదు. మనము ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. వండర్ఫుల్. ఇంకా అక్కడ చూసుకుంటా ఉంటే ఆ అధ్యాయంలో చాలా ప్రేమ గురించి మాట్లాడుతూ వస్తాడు. నెక్స్ట్, మొదటిగా ప్రేమ. నా టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళిపోతున్నా. రెండో స్తంభం ట్రస్ట్, నమ్మకం ఉండాలి. అనేక వివాహాల నమ్మకం లేదు. నమ్మకం అంటే ఏంటి? వాట్ ఇస్ ట్రస్ట్? నమ్మకం అంటే మనం మనుషుల పదంలో చూడాలంటే, నువ్వు నాకు చెప్పింది చేయలేదు కాబట్టి నేను నిన్ను నమ్మను, నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు చేయలేదు కాబట్టి నేను నిన్ను నమ్మను, నాకు చేస్తాననేది నువ్వు చేయలేదు కాబట్టి నేను నిన్ను నమ్మను. ఇది మన మానవ ట్రస్ట్. కానీ వివాహంలో ఉండాల్సింది, దేవుని బిడ్డలకి ఉండాల్సిన ట్రస్ట్ ఏంటి తెలుసా? నువ్వు మాట ఇచ్చావు నువ్వు చేసావు నువ్వు చేయలేదు కాదు. దేవుడే చెప్తున్నాడు, అరే మీరు మానవులరా, మీ వల్ల కుదరదు. లెట్ ఆల్ మ్యాన్ బి ఎ లయర్. ప్రతి మానవుడు అబద్ధికుడే, దేవుడు ఒక్కడ మాత్రమే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. కానీ జాగ్రత్తగా ఉండండి, వచ్చిన వారు దయచేసి ఇప్పుడు ముచ్చట్లు పెట్టకండి, ఇది వాక్య సమయం. ఐఎమ్ సారీ, నాకు కొంచెం టైట్గా ఉంటాను, నేను కాంప్రమైజ్ అవ్వను. మీరు మాట్లాడుకుంటా ఉంటే నేను ఆమెనని చెప్పేసి దిగిపోతా ఉంటాను. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ టైం వేస్ట్. వచ్చిన వాళ్ళు ఇది పరిశుద్ధ వివాహం, దైవ వివాహం. పరిశుద్ధంగా చక్కగా వచ్చి వాక్యం విని కుటుంబాలు కట్టబడి వివాహం చేసుకుని చక్కగా దీవించి వెళ్దాం. అగ్రీడ్? నాతో అంగీకరించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? వి గో ఆన్, నో కాంప్రమైజ్. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ వివాహాలు పరిశుద్ధంగా జరుగుతున్నాయి, ఏదో ముచ్చట్లలాగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబం కట్టబడుతుంది. ఛాలెంజ్ ఇస్తా, సవాల్ ఇస్తా. ట్రస్ట్, నమ్మకం అన్నప్పుడు ఏంటంటే, దేవుడు మానవుణ్ణి ఎలాగ నమ్ముతున్నాడో ఒక భర్త లేకపోతే ఒక భార్య ఆ రీతిగా నమ్మాలండి. ఈ మాట అర్థమవుతుందా? నమ్మకం అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎట్లా నమ్ముతున్నాడో అట్లా నమ్మాలంట. క్రీస్తు సంఘానికి సాదృశ్యం కదా వివాహం. తను చెప్పింది చేయలేదన్న దాన్ని బట్టి కాదు నీ ట్రస్ట్. క్రీస్తు సంఘాన్ని ఎట్లా నమ్ముతున్నాడు? సంఘం అనేక సార్లు ఫెయిల్ అయింది, సంఘము చేస్తానని చేయలే, అయినా కూడా క్రీస్తు నమ్ముతున్నాడు. విచ్ మీన్స్ కృప. నువ్వు చేయలేకపోయావు కానీ నేను సమయం ఇస్తా, నువ్వు మారతావేమో, నువ్వు మారాలి. దేవుడు మనం మారాలని ఆశపడుతున్నాడు. ఒరే నీకు అవకాశం ఇచ్చా, నువ్వు మారలేక వదిలేరా అంటలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనకి కొన్ని వేలాది అవకాశాలు ఇచ్చే దేవుడు మనం మారటానికి. మనము మారాలి, మన జీవితంలో మార్పు కలగాలి అనేది దేవుడు ఆశపడుతున్నాడు. వివాహంలో కూడా ఒకరు నమ్మాలన్నప్పుడు వారు బలహీనతలు ఎత్తి చూపిస్తాం కాదు, కానీ వారు మారతారనే తరుణం ఇస్తాం. కొంతమంది అయితే సులభంగా చెప్పేస్తే ఇంకా నువ్వు మారవు అని చెప్పిన తర్వాత ఎవరు మారతారు? భర్త భార్య మారమంటే మారతారా? నువ్వు చెప్పావు కదా, స్టాంప్ వేసేసావు కదా, ఇంకా నేను ఎందుకు మారాలి? కానీ మారతావు అని ఆశపడుతున్నాను అన్నదప్పుడే మారటానికి అవకాశం ఇస్తున్నాం. నెక్స్ట్, వివాహంలో చూసినప్పుడు మూడో స్తంభం ప్రాముఖ్యంగా, ఇది చాలా ముఖ్యమైనది, రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఇద్దరమేనండి, రెస్పెక్ట్ అండ్ ఆనర్. అమ్మ, ఈరోజు నేను నీకు ఒక్కొక్క విలువైన సలహా, ఒక్క మాటలో నీకు ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోమంటే ఈ ఒక్క మాట ఉంటుంది. నీ జీవితకాలం నీ భర్త అంటే గౌరవము అని ఒక స్టాంప్ పెట్టుకో, అంతే, ఇంక వేరే లేదు. గౌరవం. కోపం వచ్చిందా అరవద్దని చెప్పట్లే, గౌరవం మెయింటైన్ చేయి. కోపం వచ్చిందా అరవద్దని చెప్పట్లే, గౌరవం మెయింటైన్ చేయి. బాధ వచ్చిందా గౌరవం మెయింటైన్ చేయి. నువ్వేమైనా కన్వే చేయి, గౌరవం. మీ నాన్నతో ఎలా పడతా అలా మాట్లాడతావా? ఈరోజు భర్తలతో ఎలా పడతా అలా మాట్లాడతారు. ఆనర్, శిరస్సు అయి ఉన్నాడు. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు మన ఆత్మలను విడిపించినప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. బికాస్ స్పిరిట్ ఇస్ ఆల్ వన్. కానీ ఈ దేహం మనకు ఉన్నంత వరకు, ఈ భూమి పైన మనం ఉన్నంత వరకు దేవుడు నియమాల్ని పెట్టాడు, అధికారాల్ని పెట్టాడు. ఆయన నియమం అధికారాన్ని దాటినప్పుడు నీవు దేవునికి శత్రువు అవుతావు. భర్త నీ శిరస్సు, ఆనర్ హిమ్.
బైబిల్ సేస్ లవ్ యువర్ వైఫ్, ఆనర్ విచ్ మీన్స్ రెస్పెక్ట్, సబ్మిట్. ఇందాక మనం చదువు సబ్మిట్. ఇంకో ట్రాన్స్లేషన్ లో ఉంటుంది 5:33 చూసినప్పుడు, however each of you must love his wife, భార్యని ప్రేమించాలంట, and he who loves himself loves his wife, and wife must respect her husband. ఒక సైకాలజిస్ట్ చెప్తూ వచ్చాడు, భార్య అంట డీజిల్ ఇంజన్ అంట, భర్త అంట పెట్రోల్ ఇంజన్ అంట. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఈయన పెట్రోల్ ఇంజన్, ఆమె డీజిల్ ఇంజన్. మార్చేయచ్చా ఫ్యూయల్? ఏమవుతుంది? ఇంజిన్ పాడవుతుంది, బుర్ర పాడవుతుంది. ఈయన రన్ అయ్యేది రెస్పెక్ట్ అన్న దాని మీద రన్ అవుతాడు. ఈయన ఫ్యూయల్ ఏంటంటే ఆనర్, గౌరవం, రెస్పెక్ట్. ఆమె ఫ్యూయల్ ఏంటంటే ప్రేమ. ఆమె నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రం కాదు ఇంజన్, ప్రేమ పని. భర్తని అమ్మ నువ్వు ప్రేమించొద్దని చెప్పట్లే, గౌరవించినంత వరకు ఆయన భర్త స్థానంలో ఉంటాడు. గౌరవించినప్పుడు సైకాలజిస్ట్ చెప్తాడు, ఆయన నమ్మైపోతాడంట, డమ్మీ అయిపోతాడంట, స్టే బ్యాక్ అయిపోతాడంట, అన్నిట్లు అంతట్లోకి వెళ్ళిపోతాడు. ఆయన స్థానంలో ఆయన ఉన్నాడు, నీ కొరకు ఏం తెగిస్తానికి ఆశపడ్డాడు. కానీ గౌరవించినప్పుడు ఆయన హద్దులన్నీ దాటిపోతాడంట. ఆయన చేయగలిగిన కెపాసిటీ అంతా అన్లీష్ చేసుకుని వెళ్తాడంట. క్రీస్తు సంఘం కొరకు చేసినట్టుగా పరమను విడిచి ఇక్కడికి వచ్చినట్టుగా. సో రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే సమయంలో బైబిల్ తెలియజేస్తుంది, అంటే భార్యలు మాత్రం భర్తలు గౌరవించాలా? బైబిల్ తెలియజేస్తుంది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయడం వెంటనే మనం అనుకుంటాం, ఈ జ్ఞానం అన్న మాట జ్ఞానవంతరాలు ఇల్లు కడుతుంది. అదే జ్ఞానమా? కాదు 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 కాదు. అక్కడ ఇంకా వేరే ట్రాన్స్లేషన్స్ వెళ్తే చాలా చక్కగా ఉంటది. లేదు, గ్రీక్ నుండి వర్డ్ కంపేర్ చేస్తూ ఉంటది. నాలెడ్జ్ అన్న వర్డ్ వస్తుంది, విజ్డమ్ అన్న వర్డ్ రాదు ఇంగ్లీష్ లో. ఏంటది? నాలెడ్జ్, తెలివి. నాలెడ్జ్ అనేది ఎలాగొస్తుంది? విజ్డమ్ అనేది తెలియని దాన్ని ఎలాగ చేయాలో తెలుసుకుంటాం. ఎవరికి తెలియంది ఎలాగ చేయాలో తెలియంది, ఆ జ్ఞానం అనేది ఇది నేను చేస్తాను అంటాం. కానీ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ త్రూ ఎక్స్పీరియన్స్. స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. ఏమి ఇష్టం లేదు, ఏది ఎలా, యూ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే నా దగ్గర ఈ ట్రాన్స్లేషన్ ఎలాగ ఉంది, హౌ ఇట్ ఇస్. ఒకరినొకరు ఏంటి, ఈ మాటకు వస్తాను ఉండండి. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, 1 Peter 3:7, ye husbands in like manner dwell with your wives according to the knowledge, giving honor unto the woman, ఏమని, as unto the weaker vessel. బలహీనమైన ఘటమని ఎరిగి. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటంటే, అంటే మీరు అనొచ్చు పురుషుడు స్త్రీకి కావాల్సిన గౌరవం, స్త్రీ పురుషుడు కావాల్సిన గౌరవం సేమా? కాదు కాదు, వేరే. బలహీనమైన ఘట్టమని గౌరవించాలంట. బలహీనమైన ఘట్టమని గౌరవిస్తామంటే ఏంటి? షీ సెన్సిటివ్, షీ ఫ్రెజైల్. గ్రీక్ లో మరలా అదే మాట చూస్తే, ఒక ఉదాహరణ మీకు అర్థమయ్యేలా సులభంగా చెప్పాలంటే, చిన్నప్పటి నుండి స్టీల్ టంబ్లర్తో తాగి అలవాటు ఉండొచ్చు, బల్ల మీద ఎట్లన్నా కొట్టచ్చు, కోపం వస్తే ఎలాగైనా విసిరేయచ్చు. కానీ అర్థం గాజు టంబ్లర్ని ఇచ్చాం, గాజు గ్లాస్ని ఇచ్చామనుకో, ఎలాగుంటది? స్టీల్ టంబ్లర్ వాడినట్టు వాడలేమో. ఇట్ ఈస్ ఫ్రెజైల్, జాగ్రత్త. గట్టిగా వేసావు ఫైల్ పోతుంది, మొక్కలైపోతుంది, జాగ్రత్త. ఎట్లా పడతా అట్లా వాడలేవు, జాగ్రత్త జాగ్రత్త. కోపం వచ్చేదా విసిరేసావా, ఇంకా అయిపోయింది, అది అంటుకుంటాం కష్టం, జాగ్రత్త. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి, ఒరే జాగ్రత్తగా పట్టుకోరా గ్లాసు అని చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే తన విషయమై తన బలహీనతను నీవు ఎరిగి, తన బలహీనమని, స్త్రీ బలహీనమని దేవుడు వాటిని చెప్తూనే ఉంది. స్త్రీ మోసపోతుందని బైబిల్ చెప్తూనే ఉంది. బైబిల్లో చక్కగా రాస్తాడు పౌలు, స్త్రీ మోసపోయింది కానీ పురుషుడు మోసపోలే. బట్ దెన్ అక్కడ చూసినప్పుడు తన బలహీనత అది. ఆ బలహీన ఘట్టమని ఎరిగి జాగ్రత్తగా హ్యాండిల్ చేయి.
తన బలహీనత నువ్వు చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే దేవుడు నీ ప్రార్థన విన్నాడంట. ఇక మాటలు చెప్పాలంటే, నువ్వు కృప చూపించకపోతే నీకు కృప లేదు, నీ ప్రార్థనగా జవాబు లేదు. నువ్వు దేవుడు వాక్యం తగినట్టుగా ఇక్కడ జాగ్రత్తగా ఉండ, సెన్సిటివ్ ఉండకపోతే దేవుడు నీ విషయంలో సెన్సిటివ్ ఉండడంట. బైబిల్లో తెలియజేయబడుతుంది, మనము ఒకరిని ఒకరు గౌరవించుకుని జాగ్రత్తగా బ్రతకాలి. 4వది వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంట్రా అన్నదప్పుడు కొంచెం వేగంగా వెళ్తున్నాను. ఈరోజు చాలా వివాహాలు కూలిపోతానికి కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ లేదండి. మాట్లాడుకోరు. ఊర్లో ఉన్న అందరితో మాట్లాడతారు కానీ భార్యతో మాట్లాడరు. ఊర్లో అందరితో చెప్తారు కానీ భర్తతో చెప్పరు. మనసులో 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 గబ్బే కుళ్ళు పడుతుంది. మాట్లాడాలి. మాట్లాడితే ఆయన అరిచేస్తాడు. అదే అన్నాను ఇందాక, గౌరవం అనే బ్యాచ్ పెట్టుకున్నారు, మాట్లాడు, అరుపులు రావు. ఎందుకంటే ఒక పురుషుడు గౌరవంతో విన్నంత వరకు ఎక్కడ ట్రిగర్ అవడంట. గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఫైర్ అవుతాడంట. దాంతో టెస్ట్లు చేసి చూడండి, చాలా టెస్ట్లు అయ్యాయి. సో బైబిల్ ఇస్ వెరీ క్లియర్. కమ్యూనికేషన్, ఎందుకంటే ఒకరు మాట్లాడుకుంటానే ఒకరు తెలుసుకోగలుగుతాం. ఒకరు మాట్లాడుకుంటానే వారి మధ్య ఏది బాధ కలిగిస్తుందో, ఏది వేదన కలిగిస్తుందో, ఏది చేయకూడదో. ఈరోజు చాలా మందికి వారికి ఏది బాధ కలిగింది చెప్పారంట. బాధ పెట్టావు అంటారంటే, అవసరమైతే నువ్వు అన్ని విషయాల్లో బాధ పెట్టు, అన్ని అనద్దు, ఏది చెప్పు, అన్ని మాట్లాడద్దు, ఏ మాట చెప్పు. బికాస్ మనసులో మాట గుర్తులేదు కానీ గాయం మాత్రం గుర్తుంది. ఎప్పటికప్పుడు తెలుసుకుంటే బాగుంటూ అవి పేరిపోయి కాబట్టి మాటలు పోయి గాయాలు మిగిలి చెప్తానికి లేదు. బైబిల్లో చాలా చక్కగా తెలియజేయబడుతుందండి. ఇది నా చివరి మాట. ఒక కుటుంబం కట్టబడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నప్పుడు ఒకరికి ఒకరు విశ్వాసంతో బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్. వివాహం అయినప్పుడు ఇప్పుడే చెప్తారు, ఇప్పుడు నిబంధనలు చెప్తారు కదా, వాగ్దానాలు చెప్తారు. ఇతరుని ఎవరిని నొల్లక నిన్నే ప్రేమించి నీతోనే కాపురం చేస్తా. ఆ మాటకు అర్థం ఏంటి? ఫెయిత్ఫుల్నెస్. ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్. ఇదిగో నా నిబంధన చేయబడిన భార్య, నా నిబంధన చేయబడిన భర్త. చెప్తారు మరణము మనల్ని వేరు చేయ వరకు. మనసు కొంచెం పాడుతో చాలు, నేను పోతున్నా. ఐఎమ్ సారీ బట్ ద ట్రూత్. బైబిల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి దేవుడితో సరిగా ఉన్నప్పుడు, దేవునికి నమ్మకం ఉన్నప్పుడు ఇతరులతో నమ్మకం ఉంటారు. అందుకని ఎప్పుడు అంటాను, రైట్ విత్ గాడ్, రైట్ విత్ అదర్స్. ఆ కుటుంబంలో విశ్వాసం ఉండాలి. దేవుడు అంటే విశ్వాసం, ఒకరిపైన ఒకరు విశ్వాసం. ఒకరితో ఒకరు నమ్మకం ఉన్నప్పుడు అనుమానాలు ప్రారంభమవుతాయి. అనుమానాలు ప్రారంభమయ్యే కుటుంబం డేంజర్ అనుభవించేవారికి తెలుసు. ఎందుకంటే మన భారతదేశంలో ఇంచుమించు 60% అనుభవిస్తున్నారంట అనుమానాల దయ్యమని. ఎక్కడికి పోయో, ఎవరిని చూసో, ఎవరితో మాట్లాడో, ఎవరది, అక్కడ ఇక్కడ ఫెయిత్ లేదు కాబట్టి. బట్ దెన్ కుటుంబంలో మాత్రం ఈ 5 పునాదులు కనీసం ఉంటే, ఎందుకంటే వాక్యం అండి, క్రీస్తు మీద కట్టబడాలి. మనం సంఘం క్రీస్తు మీద కట్టబడుతుంది, వాక్యం మీద కట్టబడిన కుటుంబం. మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్తారు, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. వివాహం 3 పేటల 3 అనొచ్చు. ఎప్పుడన్నా 3 పేటలు వేసారమ్మా, బయట చూస్తాను ఎన్ని కనబడతాయి? 2. 3వది ఈ 2 బయట కనబడుతున్నాయి కానీ 3వది మధ్యలో ఉంటది వెనకాల. వీటిని బయటికి చక్కగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఇది పట్టుకుని ఉంది. బయటికి కనబడదు కానీ ఈ బయటికి కనబడే 2 కనబడుతున్నాయి. వివాహం కూడా వీరి ఇరువురు బయట కనబడుతున్నారు కానీ వీరి ఇరువురిని జతపరచగలిగింది దేవుడు మాత్రమే, ఏ మానవుడు కాదు. ఎంత ఈయన ట్రై చేసినంత మాత్రాన, ఎంత ఆమె ట్రై చేసినంత మాత్రాన అయ్యేది కాదు. ఎందుకంటే ఎవడు సరిలేడు, ఎవడులో 100% పర్ఫెక్షన్ లేదు. లోపాలు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పచ్చు. లోపం లేనివాడు ఎవడనున్నాడా? యేసు తప్ప. జతపరిచేది దేవుడు మాత్రమే, కలపగలిగింది దేవుడు మాత్రమే. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అందుకని అంటాం, దేవుని మొదటి స్థానంలో పెట్టుకుని దేవుని ఆధారంగా చేసుకోండి.
ఒక చిన్న ప్రార్థన చేసి వివాహంలోకి వెళ్దామండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, విత్తన వాక్యాన్ని ముద్రించాయా, ఫలింపజేయ్యా, నీ చిత్తము జరిగించాయా, నీ కార్యం జరిగించాయా. మల్లాడి ప్రదీప్ మల్లాడి విషయంలో, మర్సీ విషయంలో నువ్వు జరిగించిన ఈ చక్కని నిర్ణయాన్ని బట్టి వందనాలు. ఇరువురు కుటుంబాలు అంగీకరిస్తానికి, ఇరువురు కుటుంబాలు ఈ ముందడుగు తీసి ఈ దినము నీ సన్నిధిలో వీరిని జతపరుస్తానికి నిర్ణయించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించాను, నీ వాక్ మీద కట్టబడిన కుటుంబం ఉండాలని ఆశపడుతున్నాం. ఇంకా దయచేసి ఇంతవరకు అందరూ ఓర్పుతో, సహనంతో ఇంతసేపు వెయిట్ చేశారు. ఇంకా కేవలం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుందండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ వివాహము మనందరి ప్రార్థనలతో, దీవెనలతో ముందుకెళ్దాం. ఎక్కడ మొదటిగా వీరి ఇరువురు అంగీకారాన్ని అడగబోతున్నాము. ప్రదీప్ మల్లాడి అనే నీవు మర్సీ అనే యువతిని నీ పెళ్లి భార్యగా చేసుకుని నీ జీవితంలో, నీ కలిగిన దాని అంతట్లో, నీ ఆస్తిలో భాగస్వామిగా చేసుకుంటానికి అంగీకరించుచున్నావా? అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో నేను ఎవరు బలవంతం చేయలేదని, భయపడలేదని, ఫోర్స్ చేయలేదని, నీ అంతటా నీవు దేవుని చిత్తము తెలుసుకుని ఈ వివాహంలోకి ముందుకు వచ్చావనేది ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలను. ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలను. యు ఆర్ హ్యాపీ? yes. వండర్ఫుల్. అనుకోండి మైక్. మర్సీ అనే నీవు ప్రదీప్ అనే యువతిని నీ పెళ్లి భర్తగా చేసుకుని నీ జీవితంలోని, నీ కలిగిన అంతట్లోని, నీ ఆస్తిలోను భాగస్వామిగా చేసుకుంటానికి సమ్మతించుచున్నావా? ఈ విషయంలో నేను ఎవరు భయపెట్టలేదని, ఫోర్స్ చేయలేదని, నీ అంతటా నీవు ఇష్టపూర్వకంగా దీంట్లో అంగీకరించావని, దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ వివాహంలో అడుగు పెట్టావని ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలను. వండర్ఫుల్. ఇరువురు వారి అంగీకారాన్ని తెలియజేశారండి. ఈ సమయంలో ఇరువురు కుటుంబాలను నిర్ణయించారు కాబట్టి, ఇప్పటికే వారి అంగీకారాన్ని తెలియజేశారు కాబట్టి, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె కుడి హస్తాన్ని పెళ్లి కుమారుడు చేతుల్లోకి, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు చెయ్యి చాపగా వారి చేతులకు అప్పచెప్పాలని వేడుకుంటున్నాను. అందరూ చెప్పలు కొడదాం ఒకసారి. వండర్ఫుల్. ఇప్పుడు తీసేయండి చేతులు. సరే తీసేయండి. ఇంకా చివరికి మిగిలే ఫొటోస్ జ్ఞాపకాలు కాబట్టి కొంచెం సహకరిద్దాం వారితో. కొంచెం వేగంగా ఉండండి ఫోటోగ్రాఫర్స్ కూడా ప్లీజ్. Got it? Done. Okay. సమయంలో you have to remove the veil. Remove the veil. సిగ్గుపడద్దయ్యా. వండర్ఫుల్. మైక్ అందించండి. మైక్. ఇప్పుడు వీరు చెప్పబోయే ఈ వాగ్దానాలే క్రైస్తవ వివాహానికి ఆధారమండి. ఎందుకంటే నోటి మాటలు ఉంది జీవము, మరణము, నాలిక వశం. క్రీస్తును మన సొంత రక్షణగా అంగీకరిస్తాం కూడా మన నోటి మాటతో, హృదయంలో నమ్మి నోటితో ప్రకటిస్తాం. ఇప్పుడు కూడా వారి హృదయంలో చేసిన నిర్ణయాల్ని వారి నోటి మాటల్లో ఒకరికి ఒకరు వాగ్దానాలు చెప్పబోతున్నారు. దేవుని వాక్య ప్రకారం చూస్తే ఇది నిబంధనలు చూసినప్పుడు కిన్షిప్ నిబంధన, ఎంతో ప్రాముఖ్యమైన నిబంధన. కాబట్టి ఈ సమయంలో ఈ వాగ్దానాలు చెప్పేటప్పుడు అందరూ విందాము. ఎందుకంటే రేపు మీరందరూ వీరికి సాక్షులు కాబట్టి. కుడి హస్తం హోల్డర్ రైట్ హ్యాండ్. ఒకరిని ఒకరు చూడాలి, ఒకరి కంట్లో ఒకరు చూడాలి. మైక్ లో నేను చెప్పను, గట్టిగా నేను చెప్తాను. మైక్ లో ప్రదీప్
మల్లాడి అను నేను మర్సీ అని నిన్ను మర్సీ అను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతరము దేవుని నిర్ణయం చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరుని ఎవరిని నొల్లక నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి మరణము మనల్ని వేరు చేయ వరకు మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘము ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట నీతో వాగ్దానము చేయుచున్నాను. ఎవరి ఎదుట చేసావు? మెర్సీ. ఎవరి ఎదుట చేసావు? అందరి ఎదుట. దేవుని ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన వారందరి ఎదుట. ఎవరితో చేసావు? మెర్సీ. అమ్మా విన్నావు కదా, జ్ఞాపకం పెట్టుకో. మైకల్, ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా, తనను చూసి చెప్పాలి, జాగ్రత్తగా చూసు. మర్సీ అని నేను ప్రదీప్ మల్లాడి అని నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము దేవుని నిర్ణయము చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరులను ఎవరిని నొల్లక నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నీకు లోబడి మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయదనని దేవుని ఎదుట సంఘం ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట మీతో వాగ్దానము చేయుచున్నాను. అమ్మ, నువ్వు ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్పావు, ఆయన చెప్పను. ఆయన చెప్పంది నువ్వు ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్పావు. ఏం చెప్పకూడుతుందా? మీకు లోబడి. రిమెంబర్, submission is the key for marriage. Submit, trust your husband. You'll have a wonderful marriage. Yeah. వీరిని ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నామండి. వీరి దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాలు బట్టి ఇప్పటికి వీరు దేవుని దృష్టిలో భార్య భర్తలుగా ప్రకటించబడుతున్నారు. ఫోటోగ్రాఫ్స్. దేవరని దీవెనలు
మోకరిస్తారు దయచేసి చివరి ప్రార్థనలతో. ఓకే, దయచేసి ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మోకరిస్తారు. వీరిని దీవించబోతున్నాము ప్రార్థనలతో. అటువైపు తిరగాలి, మీరు అటువైపు తిరగాలి, ఇద్దరు దగ్గరికి రావాలి, ఇద్దరు బాగా దగ్గర రావాలి. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. ఇది చివరి ప్రార్థనలు, చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. స్థిరపరచిన కార్యము